పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పల్నాడు జిల్లా ఓపిచర్లకు చెందిన లక్ష్మయ్య 5వ తరగతి వరకే చదువుకున్నాడు. కానీ అడ్డదారిలో ఉద్యోగం పొందేందుకు 10th క్లాస్ నకిలీ సర్టిఫికేట్ తో హెవీ లైసెన్స్ పొందినట్లుగా సమాచారం. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. రైట్ కిషోర్, దీనిపైన అప్డేట్స్ ఇవ్వండి. సంబంధించి అసలు ఈ యొక్క బస్సు ప్రమాదానికి అత్యంత వేగంగా బస్సును డ్రైవ్ చేసినటువంటి లక్ష్మయ్య సంబంధించిన అంశాలు ఉదయం నుంచి కూడా మనం బ్రేక్ చేశాము. ఏదైతే ఈ యొక్క కావేరీ ట్రావెల్స్ అన్ని రకాల పత్రాలు మా వద్ద సక్రమంగా ఉన్నాయి, అన్ని అనుమతులు ఉన్నాయి అని చెప్పి నిన్న పెద్ద ఎత్తున కూడా రాద్ధాంతం చేసినటువంటి కావేరీ ట్రావెల్స్ యొక్క యజమాని అయినటువంటి వేమూరి వెంకటేశ్వరరావు పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు నెల ఖర్చుకున్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అతను నడుపుతున్నటువంటి బస్సులో ఒక డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను దొంగ సర్టిఫికేట్లు పెట్టుకుని ఫోర్జరీ చేసి యాక్చువల్ గా ఈ యొక్క 5వ తరగతి మాత్రమే చదివినటువంటి లక్ష్మయ్య తాను 10వ తరగతి ఫెయిల్ అయినట్లుగా చూపించి తప్పుడు ధృవపత్రాలు పెట్టి లైసెన్స్ ను పొందాడు. గతంలో కూడా ఒక లారీ ప్రమాదంలో అతను ఇద్దరి మరణానికి కారణమయ్యాడు. ఆ తుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆయన కావేరీ ట్రావెల్స్ లో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. వందలాది మంది ప్రాణాలు ప్రతిరోజు ఆయన చేతుల్లో పెట్టి కావేరీ ట్రావెల్స్ డబ్బు సంపాదనే మార్గంగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్న పరిస్థితి. అయితే నిన్న స్పష్టంగా తెలిసింది అతను 5వ తరగతి ఫెయిల్ అయ్యాడని. అయితే నిబంధనల ప్రకారంగా 8వ తరగతి పాస్ అయినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. వారు మాత్రమే ఈ యొక్క వోల్వో బస్సు లాంటి అత్యంత ఆధునికమైనటువంటి బస్సులు, అతివేగంగా వెళ్ళేటువంటి బస్సులను డ్రైవ్ చేసేటటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉంటుందని నిర్ధారించిన తర్వాతనే వారికి ఈ యొక్క లైసెన్స్లు ఇవ్వాలి, బస్సులను యజమానులు అప్పచెప్పాలి. అయితే ఇక్కడ మొత్తం కూడా అన్ని రకాల నిబంధనలను వైలేట్ చేసినటువంటి ఈ యొక్క కావేరీ ట్రావెల్స్ సంస్థ ఒక అనుభవం లేని లేదా అర్హత లేనటువంటి వ్యక్తికి ఈ యొక్క బస్సును అప్పగించి సుమారుగా బస్సులో ప్రయాణం చేసినటువంటి 50 మంది ప్రాణాలను పణంగా పెట్టారు. వారిలో 20 మంది చావుకు కారణమయ్యారని స్పష్టంగా తెలుస్తుంది. ఒకవైపు ఈ యొక్క ఇతన్ని ఈ రోజు నిన్నటి వరకు అతను ఎస్కేప్ అయ్యాడని చెప్పి పోలీసులు చెప్పారు. అయితే మనకున్న అంతర్లీనంగా ఉన్నటువంటి అంతర్గతంగా మనకున్న సమాచారం ప్రకారం ఇద్దరు డ్రైవర్లు కూడా నిన్నటి నుంచి కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారు. అయితే దాన్ని వాళ్ళు నొక్కిపెట్టి ఈ రోజు లక్ష్మయ్య అరెస్ట్ అయ్యాడని చూపించారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా లక్ష్మయ్య అర్హత పత్రాల మీద, ఫోర్జరీ సంతకాల మీద ఆ సర్టిఫికేట్లు పెట్టుకుని లైసెన్స్ సంపాదించాడని చెప్పి వార్తలు గుప్పుమనడంతో ఒకసారిగా కూడా లక్ష్మయ్య ఈ రోజు అరెస్ట్ అయ్యాడని చెప్పి బయటికి పెట్టినట్టు అరెస్ట్ చేశారనే వివరాలు ఇంకా వెల్లడించలేదు. అధికారికంగా స్థాయిలో కూడా అతను అరెస్ట్ అయినట్టుగా సమాచారం అందుతోంది. అయితే పూర్తి స్థాయిలో ఇదంతా కూడా పలు అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా దీనికి కావేరీ యాజమాన్యం ఏ విధంగా ట్రావెల్స్ యాజమాన్యం ఏ విధంగా బాధ్యత వహిస్తుంది? ఈ ప్రమాదానికి 2 వీలర్ మీద దొబ్బేసి అతను మద్యం దాగి బైక్ నడిపాడు కాబట్టి ప్రమాదం మొత్తానికి 2 వీలర్ బైక్ రైడర్ శివశంకరే కారణం అని చెప్తారా, లేకుంటే అర్హత లేనటువంటి వారికి బస్సులు అప్పచెప్పిన తర్వాత అతను కూడా ప్రమాదానికి కారణమని యాజమాన్యం బాధ్యత తీసుకుంటుందా అన్నది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బాధితుల్లో రేకెత్తుతున్న అనేక సందేహాలకు సమాధానం తెలియాల్సి ఉంది. లక్ష్మి. Yes, Kishore, right. Thank you.